మా చిన్నప్పుడు సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఈ గ్రహణాన్ని కూడా చాలా ప్రత్యేకంగా చూసేవారు అందరూ కూడాను. ఇంట్లో ఆ గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయకుండా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీధిలో వాళ్ళు కానీ అందరూ ఒక చోట చేరి కాలక్షేపం చేసేవారనమాట. ఆ టైంలో ఏ పనులు చేయడం కానీ, ఏమి తినడం కానీ అలాంటివి ఏమీ చేసేవారు కాదు. గర్భిణీ స్త్రీలనైతే ఇంకా ప్రత్యేకంగా చూసేవారు. వాళ్ళు అసలు కదలకుండా మంచం మీద పడుకుని ఉండి ఏమి గోపుకోవడం లాంటివి కానీ ఏమీ చేయకూడదనమాట. అలా పడుకునే ఉండాలి. వీధిలో వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇత్తడి పళ్ళాల్లో నీళ్లు పోసి రోకళ్ళని నిలబెట్టేవారు. అవి చక్కగా నిలబడేవి. గ్రహణ సమయంలోనే అలా నిలబడతాయట. పంతులు గారు మంత్రించి ఇచ్చినటువంటి దర్భగడ్డిని ఇంట్లో అన్ని ఆహార పదార్థాల మీద, నీళ్ళల్లోనూ అన్నింట్లోని వేసుకునేవాళ్ళం. మిగిలిన ఆహార పదార్థాలు ఏమి కూడా తినేవారు కాదనమాట. అవి బయటపడేయడమే. గ్రహణం మొత్తం విడిచిన తర్వాత ఇల్లులు గుమ్మాలన్నీ కడుక్కుని అందరూ తలస్నానాలు చేసి దేవుణ్ణి సంప్రోక్షణ చేసుకున్న తర్వాత దేవుడి పూజ చేసుకుని ఇవి స్పెషల్గా అప్పటికప్పుడు వండుకుని తినేవారు. గ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గంట పట్టింది. ఇప్పటి వరకు ఫుల్ వీడియో తీసాను. సంపూర్ణంగా చంద్రగ్రహణం పట్టిందనమాట. ఈ గ్రహణం విడవడానికి ఇంకా గంట టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.